నమస్కారం. నేను మీ చందు. చాలామంది పిల్లలు చెప్తుంటారు, సార్ చదువుతున్నాం కానీ ఎగ్జామ్కి పోయేటప్పటికి మర్చిపోతున్నాం, మాకేం గుర్తుంటలేదు. బాగానే చదువుతున్నాం, కాకపోతే మా పరిస్థితి ఇది అని. సబ్జెక్టు పరిజ్ఞానం సరిగ్గా గుర్తుంటుందా అనేది ఆర్టికల్ దానికి సంబంధించిందే. ఎందుకు గుర్తుంటుంది, ఎంతసేపు గుర్తుంటుంది, మరి ఏమి వేయాలి దానికి అనేది చూద్దాం. జ్ఞాపకం ఉండడం అనేది చదువులో రాణించడానికి శక్తి కేంద్రంలో పనిచేస్తుందని చెప్పొచ్చు. సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం అంటే సేవ్ చేసుకోవడం, ఆలోచనల మధ్య సమన్వయం, పరిజ్ఞానాన్ని అనువర్తనం చేయడం అంటే అప్లికేషన్ చేయడం, వీటన్నిటికీ దృఢమైన జ్ఞాపక శక్తి అంటే మెమరీ ఎంతో అవసరం. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని తెలుసుకొని సరైన వ్యూహాలను అనుసరిస్తే సవ్యంగా నేర్చుకోవచ్చు, లక్ష్యాలను సాధించవచ్చు. పాఠ్యాంశాలను నేర్చుకునే క్రమంలో ఎన్నో కొత్త విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత శ్రద్ధ పెట్టినా కొంతకాలం తర్వాత వాటిని మర్చిపోతుంటాం. పునశ్చరణ అంటే రివిజన్ చేయడానికి ఒక్కోసారి తగినంత సమయం కూడా ఉండదు. ఒకసారి చదివితే చాలు, ఎప్పటికీ గుర్తుండిపోతే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు అనిపిస్తుంది కూడా. అసలు ఎలాంటి పద్ధతుల్లో నేర్చుకుంటే మర్చిపోకుండా ఉంటామో చూద్దాం. మొదటగా వర్కింగ్ మెమరీ. రోజువారీ లక్ష్య సాధనకు అవసరమైన తాత్కాలిక సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం, గణిత సమస్యలను పరిష్కరించడం, క్లిష్టమైన వాక్యాలను అర్థం చేసుకోవడం దీని కిందికి వస్తాయి. ఇది లేకపోతే అవగాహన, లేకపోతే గ్రహణ సామర్థ్యం కొరవడుతుంది. లాంగ్ టర్మ్ మెమరీ. భవిష్యత్తు అవసరాల కోసం జ్ఞానాన్ని, నైపుణ్యాలను భద్రపరచుకోవచ్చు. ఇది దృఢంగా ఉంటే చదివిన పాఠాలను విద్యార్థులు చక్కగా గుర్తుపెట్టుకొని పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఎపిసోడిక్ మెమరీ. కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను, వేడుకలను గుర్తు చేసుకోవడం, చారిత్రక సంఘటనలు, శాస్త్రీయ ప్రయోగాలు, సాహిత్య సంబంధిత విషయాలు మొదలైనవి. సెమాంటిక్ మెమరీ. జనరల్ నాలెడ్జ్, భావనలు లేకపోతే ఊహలను భద్రపరచడం, పదాలకు అర్థాలు తెలుసుకోవడం, గణిత సూత్రాలను అన్వయించడం అంటే అప్లై చేయడం, శాస్త్రీయ సిద్ధాంతాలను గ్రహించడం మొదలైనవి దీనిలోకి వస్తాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చదువులో రాణించాలంటే జ్ఞాపశక్తి ఒకటే సరిపోదు. ఏకాగ్రత, ప్రేరణ, అధ్యయన నైపుణ్యాలు, తార్కికంగా ఆలోచించడం మొదలైనవన్నీ అవసరమవుతాయి. మరో సంగతి ఏమిటంటే విషయాన్ని అర్థం చేసుకోకుండా గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే బట్టి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే మనం ఏం చదువుతున్నామో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎక్కువ కాలం మర్చిపోకుండా ఉంటాము. ఇవి గమనించండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్ పూరించడం అంటే పజిల్స్ ఫిల్ చేయడం, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం లాంటివి చేయాలి. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఏకధాటిగా చదివితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ ఈ పద్ధతి సరికాదని స్టడీస్ చెప్తున్నాయి. ఎడతెగని అధ్యయనం బదులు మధ్యలో చిన్న విరామం తీసుకోవడం వల్ల పునరుత్తేజం పొంది సమర్థంగా నేర్చుకోగలుగుతారు. అంటే కంటిన్యూస్గా చదివే బదులు కొంచెం టైం తీసుకుంటే రిలాక్సేషన్ అయితే బాగుంటుంది. యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడానికే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకు, ఎలా అని ప్రశ్నించుకుంటూ చదవడంతో విషయ అవగాహన పెరుగుతుంది. అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. డయాగ్రామ్లు, వీడియోలను ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల ఆ విషయాన్ని త్వరగా మర్చిపోలేరు. చూడడంతో అనుసంధానమైన ఏ విషయమైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అంటే మనం ఒక 1 to 3 months బ్యాక్ చూసిన సినిమా మనకు గుర్తుంటుంది, కానీ నిన్న చెప్పిన క్లాసులో ఏం చెప్పినాము అనేది గుర్తుంటుంది. కాబట్టి ఒక సినిమా ఎందుకు గుర్తుంటుంది అంటే ఆ వీడియో, ఆ ఆడియో అనేది మనకు నచ్చుతుంది. కాబట్టి అట్లా మనం కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా అట్లనే. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ఆహారం కూడా తోడ్పడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, చేపలు, గింజ పప్పులు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పోషకాహారంతో పాటు తగినన్ని మంచినీళ్లు తాగడం మర్చిపోవద్దు. దీంతో మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. రోజు వ్యాయామం చేయడం, 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దాంతో ఉత్సాహంగా చదవగలుగుతారు. ఇదన్నమాట. అంటే ఎట్లా చదవాలి, ఏంటిది అనేది ఇది. అంటే ఎట్లా గుర్తుంటుంది మనకు అంటే అర్థం చేసుకుంటే కంప్లీట్గా
అప్పుడు మనకు గుర్తుంటుంది. అంతకుమించి బట్టి టకీమని రావాలి అంటే బట్టి పట్టేటప్పుడే గుర్తుంటుంది. కరెక్ట్ ఎగ్జామ్ పోయేటప్పటికి ఏమి గుర్తుంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించి మంచిగా ఏం చదివినా అర్థం చేసుకొని చదవండి. అప్పుడు మీకు ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతారు. ఇది ఈరోజుటి వీడియో ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.